నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. వైటమిన్ B12 డెఫిషియన్సీ వలన పిగ్మెంటేషన్ వస్తుందా అంటే ఎస్. ఈ యొక్క వైటమిన్ B12 డెఫిషియన్సీ ముఖ్యంగా వెజిటేరియన్లో చాలా అధికంగా చూస్తూ ఉంటాం. ఈ యొక్క డెఫిషియన్సీ వలన ఫేస్లో పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ కావడమే కాకుండా నాలుకలో కూడా నలుపు రావడము, తర్వాత ప్రెషర్ పాయింట్స్ అంటే ఈ యొక్క నకిల్స్ దగ్గర కూడా నలుపుగా మారడము, మోచేతులు మోకాలు నల్లగా ఉండడము, నెయిల్స్ కొంచెం నలుపుగా మారడము, తర్వాత ఈ క్రీజెస్ కూడా కొంచెం డార్క్గా అవ్వడము, చంకలు గజ్జలు కూడా డార్క్గా అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మీరు తప్పకుండా వైటమిన్ B12 టెస్ట్ అనేది చేయించుకోవాలి. అయితే ఈ యొక్క వైటమిన్ B12 అనేటువంటిది దేనిలో అధికంగా ఉంటుందంటే వెజిటేరియన్లో నాన్ వెజ్ తీసుకోరు కనుక వాళ్ళకి డెఫిషియన్సీ అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క వైటమిన్ B12 ముఖ్యంగా వచ్చేసి మీట్లో అధికంగా ఉంటుంది, ముఖ్యంగా లివర్ అండ్ కిడ్నీస్లో. తర్వాత పౌల్ట్రీలో, ఎగ్లో కూడా ఈ యొక్క వైటమిన్ B12 అధికంగా ఉంటుంది, ఫిష్లో. వెజిటేరియన్కి వస్తే ఈ ఫోర్టిఫైడ్ సీరియల్స్ కానీ ఫోర్టిఫైడ్ ఈస్ట్ అనేటువంటిది ఉంటుంది, వాటి లోపల ఈ యొక్క B12 వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. సో ఈ B12 తగ్గినప్పుడు ఎందుకు పిగ్మెంటేషన్ వస్తుంది అంటే దెర్ ఇస్ ఏ గ్లూటథైన్ అనేటువంటిది తగ్గిపోతుంటుంది. గ్లూటథైన్ తగ్గినప్పుడు థైరోసిజినేజ్ యాక్టివిటీ కూడా తగ్గడం చేత మెలనోజెనిసిస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో మెలనోసైట్లో పిగ్మెంటేషన్ అనేటువంటిది అధికంగా ప్రొడ్యూస్ అవుతుంటుంది. అంతేకాకుండా అధికంగా ప్రొడ్యూస్ అయినటువంటి పిగ్మెంట్ కూడా మెలనిన్ కూడా మెలనోసైట్ నుంచి కెరటినోసైట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా పిగ్మెంట్ ఇన్కాంటినెన్స్ వచ్చేసి పిగ్మెంట్ అనేటువంటిది కింది చర్మంలో పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా బయోప్టిరిన్ లెవెల్స్ అనేటువంటివి కూడా ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఫినైల్ అనేటువంటి హైడ్రాక్సిలేషన్ అవ్వడం చేత పిగ్మెంటేషన్ ఉత్పత్తి కూడా B12 డెఫిషియన్సీలో పెరిగేటువంటి అవకాశాలు అధికంగా అవుతాయి. సో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 5 మందిలో ఒకరికి తప్పకుండా ఈ యొక్క పిగ్మెంటేషన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు పిగ్మెంటేషనే కాకుండా ఎనీమియా కానీ పెరిఫెరల్ న్యూరోపతి కానీ అదర్ సిమ్టమ్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వైటమిన్ B12 చెక్ చేసుకోవాలి. ఒకవేళ B12 లెవెల్ తక్కువగా ఉంటే ఒక టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.